యాజ్ ఆన్ టుడే మాకు ఏదైతే ఛార్జ్ షీట్ వేసారో ఛార్జ్ షీట్ ఇంకా నెంబర్ కావాలి, అది రావాలి. అదే మరిగా మాకు యాక్షన్ తీసుకోమని ఒక రిపోర్ట్ పంపించారు సిబిఐ. వీళ్ళందరిపైన అడ్మినిస్ట్రేటివ్ యాక్షన్స్ తీసుకోమని పంపించారు. అందుకే 1 మ్యాన్ కమిటీ ఒకటేసి మొత్తం అనలైజ్ చేసి ఎక్కడెక్కడ ల్యాబ్సెస్ ఉన్నాయి ఆ ల్యాబ్సెస్ అన్ని అధ్యయనం చేసి యాక్షన్ స్టార్ట్ చేస్తాం. అవసరమైతే కోర్టులో కూడా ఇంకా ఏదైనా అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఉంటే సబ్మిట్ చేస్తాం. ఏది ఏది ఏమైనా ఆ ల్యాబ్కు పోయినా ఏ ల్యాబ్కు పోయినా ఒక్కొక్కసారి ఒక్కొక్కరికి ఆ ల్యాబ్ రిపోర్టు యాజ్ ఆన్ టుడే ఇచ్చిన రిపోర్ట్లో కూడా మీరు చూస్తే ఏమన్నారు, మేము పూర్తిగా రూల్ అవుట్ చేయడం లేదు, కానీ మాకు ఆ టెక్నాలజీ లేదు, ఇది కమర్షియల్ కాదు, మేము ఇంటర్నల్ హౌస్లో డెవలప్ చేసుకుని దాని ప్రకారం రిపోర్ట్ ఇస్తున్నాం చాలా స్పష్టంగా చెప్పారు. థర్డ్ పార్టీ రెఫరెన్స్ కూడా చేయమని కూడా చెప్పారు. అప్పుడు చెప్పినప్పుడు వేర్ ఇస్ ది క్వశ్చన్? ఫస్ట్ రిపోర్ట్ కన్ఫర్మ్ చేశారు, ఏ రిపోర్ట్లో చూస్తే చేశారు. నేను ఒకటి అడుగుతున్నా, అసత్యాలు అబద్ధాలు చెప్పే వ్యక్తుల్ని 2022లో రిపోర్ట్ వచ్చిందా లేదా? ఎందుకు తొక్కి పెట్టారని అడుగుతున్నా. ఆ రోజు మీరు కానీ యాక్షన్ తీసుకొని ఉంటే తెలుసో తెలియకో తప్పు జరిగిందని సమర్థించుకునే అవకాశం ఉంది. కానీ మీరు డెలిబరేట్గా చేశారు కాబట్టి, డెలిబరేట్గా చేయాలనుకున్నారు కాబట్టి అది తొక్కపెట్టి మీరు ముందుకెళ్ళారు. అందులో కూడా మళ్ళీ ఆనాటి చైర్మన్ పిఏకి డబ్బులు ఇచ్చారు, 4,68,00,000 ఇచ్చారు. అంటే ఏమనుకుంటున్నారు మీరు? బుకాయిస్తే ఇదైపోతుందని. ఇంకా రేపు రాబోయే రోజుల్లో ఆ రిపోర్ట్లని చదివితే ఇంకా చాలా విషయాలు వస్తాయి. టీటీడీ బోర్డు చైర్మన్కి తెలిసే జరిగింది. మెంబర్లంతా కూడా ఎవరంటే వాళ్ళు పోయి కూర్చొని వీళ్ళ మనుషులకు పెట్టుకొని పర్చేస్ కమిటీలో నిర్ణయాలు చేస్తారు, వాళ్ళే ఈరోజు ఎదురుదాడి చేస్తారు. ఇది మంచి పద్ధతి కాదు.